నమస్కారం. యాష్ ముఫారే ఇంకా ఆన్ ప్యాసివ్ నుంచి ఒక చాలా ముఖ్యమైన ప్రకటన వచ్చిందండి. దీని పేరే విక్టరీ విత్ యాష్. ఇది ఒక కొత్త కమ్యూనిటీకి ఒక స్పెషల్ ఇన్విటేషన్ అన్నమాట. ఇంతకీ దీని కథేంటి, అసలు దీని అర్థమేంటి? పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక పెద్ద, ధైర్యమైన, అందమైన ఉమ్మడి కల. ఈ ఒక్క మాటలోనే మొత్తం విషయం ఉందన్నమాట. ఈ ప్రకటన వెనుకున్న అసలు ఉద్దేశ్యం ఇదే. ఇది ఏదో బిజినెస్ స్ట్రాటజీ గురించి మాత్రమే కాదు, అంతకు మించి ఒక పెద్ద లక్ష్యం గురించి చెబుతోంది. ఇంతకీ ఆ కల ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇంతకీ ఈ ఆహ్వానం ఎక్కడ్నించొచ్చింది? దీని మూలం ఎక్కడుంది? అంతా సెప్టెంబర్ 27న జరిగిన ఆ లైవ్ గ్లోబల్ అప్డేట్తోనే మొదలైంది. ఇది కేవలం ఆ ఈవెంట్కి ఒక ఫాలోఅప్ మాత్రమే కాదు, ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ మొత్తం ప్రయాణంలో వాళ్లు వేసిన మొదటి అడుగు ఏంటో తెలుసా? ఆ గ్లోబల్ అప్డేట్లో పాల్గొన్న వాళ్లందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం. వాళ్ల ఎనర్జీ, వాళ్ల ఉత్సాహమే ఈ కొత్త కమ్యూనిటీకి పునాది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే ఎనర్జీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ప్రకటన వెనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి? అదే, ఈ కొత్త కమ్యూనిటీ విక్టరీ విత్ యాష్ అసలేంటిది? దీని సంగతేంటో చూద్దాం. విక్టరీ విత్ యాష్ అంటే ఏదో ఒక గ్రూప్ అనుకుంటే పొరపాటే. ఇది ఒక ఫ్రీ మెంబర్షిప్ కమ్యూనిటీ. అంటే ఇది ఒక కమ్యూనికేషన్ హబ్ లాగా, ఇంకా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా పనిచేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: భవిష్యత్తులో రాబోయే మార్పులకి మెంబర్స్ని సిద్ధం చేయడం. సరే, ఈ కమ్యూనిటీలో చేరితే లాభమేంటి? ఇక్కడే ఉంది అసలు కిటుకు. సభ్యులకి ఒక చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ మొత్తం అనౌన్స్మెంట్లో అన్నిటికంటే ముఖ్యమైన పదం ఇదేనండి: ప్రయారిటీ ప్లేస్మెంట్, అంటే ప్రాధాన్యత నియామకం. వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక భారీ అవకాశం దాగుంది. అసలు దీని అర్థమేంటో వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏదో మెంబర్షిప్ మాత్రమే కాదు, రాబోయే ఒక సరికొత్త బిజినెస్లో ఒక స్పెషల్ పొజిషన్ కోసం అప్లై చేసుకునే ఛాన్స్ అన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు నేరుగా ఆ కొత్త వెంచర్లో భాగమైపోతారు. అది అసలు విషయం. అబ్బా, ఇంత మంచి అవకాశమంటున్నారు. మరి దీనికి అప్లై చేయడమెలా? కంగారు పడాల్సిన అవసరమే లేదు. ప్రాసెస్ చాలా సింపుల్. ఏమేం చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, ఓఈఎస్ బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి అప్లికేషన్ లింక్ ఎక్కడుందో చూడాలి. దానిమీద క్లిక్ చేయగానే పేర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఫైల్లో ఉన్న ఈమెయిల్ కనిపిస్తోంది. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే కొత్త ఈమెయిల్ లేదా బాగా యాక్సెస్లో ఉన్న ఈమెయిల్ ఇవ్వొచ్చు. ఆ తర్వాత మిగిలిన ప్రశ్నలకి సమాధానాలిచ్చి ఫారం సబ్మిట్ చేస్తే అంతే, పని అయిపోయినట్టే. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ గనక సెలెక్ట్ అయితే ఇన్విటేషన్ అనేది ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో దానికే వస్తుంది. అందుకని ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఏ ఈమెయిల్ ఇస్తారో ఇన్విటేషన్ దానికే వస్తుంది. సో కరెక్ట్ ఈమెయిల్ ఇవ్వడం మస్ట్. ఇంకో విషయం, ఒక ఆన్ ప్యాసివ్ అకౌంట్ నుంచి ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టడానికి వీలవుతుంది. మరి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయడానికి టైం ఎంత ఉంది? కేవలం 7 రోజులు. అవును, విన్నది నిజమే. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఉన్నది ఒకే ఒక్క వారం. కాబట్టి అస్సలు ఆలస్యం చేయడానికి లేదు. సరే, అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు. 7 రోజుల డెడ్లైన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఏంటి సంగతి? ప్రయాణం ఇక్కడతో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. అప్లికేషన్ పీరియడ్ ముగిశాక ముందుగా సెలెక్ట్ అయిన వాళ్లకి సూచనలతో ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ తర్వాత గుర్తింపును కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతారు. ఆ ప్రాసెస్ కూడా పూర్తయితే అప్పుడు అఫీషియల్గా విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. ఇక ఫైనల్గా ఆ కొత్త బిజినెస్లోకి మైగ్రేషన్ కోసం వెయిట్ చేయడమే. మనం ఇందాక గుర్తింపు నిర్ధారణ అన్నాం కదా, దాన్ని KYC ప్రోటోకాల్స్ అంటారు. అంటే నో యోర్ కస్టమర్. ఒక వ్యక్తి ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయడానికి వాడే ఒక స్టాండర్డ్ సెక్యూరిటీ ప్రాసెస్ ఇది. ఇది చాలా కామన్, పెద్దగా కంగారు పడాల్సిన విషయం కాదు. అందుకే దీన్ని కేవలం ఒక అప్లికేషన్ ప్రాసెస్లా చూడొద్దు. ఇదొక పెద్ద ట్రాన్సిషన్కి, ఒక పెద్ద మార్పుకు సంకేతం. మనం మొదట్లో అనుకున్నాం కదా, ఆ ఉమ్మడి కళ అని, దాన్ని నిజం చేసేవైపుగా వేస్తున్న ఒక చాలా కీలకమైన అడుగు ఇది. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇంతకీ ఆ రాబోయే కొత్త బిజినెస్ ఏంటి?
విక్టరీ విత్ యాష్ అనేది ఆ పెద్ద ప్రయాణంలో కేవలం మొదటి అడుగు మాత్రమే. అసలు గమ్యమేంటి, ఆ బిజినెస్ ఏంటి అనేది తెలియాలంటే మనం కొంచెం ఓపిక పట్టాలి. కాలమే సమాధానం చెప్పాలి. తర్వాతి అప్డేట్స్ కోసం ఎదురుచూడాల్సిందే.